అది ఒక మద్యం తయారీ కంపెనీ. ఏపీ, తెలంగాణలో ఎక్కువగా అమ్ముడయ్యే ఓ ప్రముఖ బ్రాండ్ మద్యాన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీకి సంగారెడ్డిలో, మహారాష్ట్రలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వాలదే గుత్తాధిపత్యం ఉన్న నేపథ్యంలో కంపెనీలన్నీ రాజకీయ నాయకత్వాలకు, కొన్ని చోట్ల అధికారులకు ముడుపులు, అది నగదు రూపంలోనే ముట్టజెప్పాల్సి వస్తోంది. ఈ క్రమంలో సదరు డిస్టిలరీ యాజమాన్యం నాయకులకు, అధికారులకు లంచాలు ఇవ్వడం కోసం ఓ సరికొత్త అక్రమానికి తెరతీసింది. అందుకు ఆ సంస్థ ఎంచుకున్న మార్గం బంగారం దుకాణాలు. జ్యువెలరీ షాపులకు కమిషన్లను ఎరచూపి ఏడాదిలో 340 కోట్ల మేర ముడుపులను డబ్బు రూపంలో నాయకులు, అధికారులకు సమర్పించుకుంది. ఈ ముడుపుల్లో ఎక్కువ భాగం ఏపీలోని ఒక బిగ్ షాట్ కు ముట్టినట్లు సమాచారం. ఇక తెలంగాణలోని ఇద్దరు కీలక అధికారులకు 15 కోట్లకు పైగా అందినట్లు తెలిసింది. ఒక అధికారి భార్య ఆసుపత్రి పెట్టుకోవడానికి కూడా డబ్బును సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ డిస్టిలరీ యాజమాన్యం నుంచి ఆమ్యామ్యాలు పుచ్చుకున్న ఆ లంచావతారాలు ఎవరు, దీనికి ఇంకా లింకులున్నాయా అనే కోణంలో కేంద్ర దర్యాప్తు బృందాలు కూపిలాగుతున్నాయి. మద్యాన్ని తయారు చేసే ఆ డిస్టిలరీ రెండు తెలుగు రాష్ట్రాలకు నెలకు 4 లక్షల కేసుల మద్యాన్ని సరఫరా చేస్తుంటుంది. ఒక్కో కేసులో 12 ఫుల్ బాటిళ్లు ఉంటాయి. ఇందులో 3 లక్షల కేసులను ఏపీకి, 1 లక్ష కేసులను తెలంగాణకు సరఫరా చేస్తోంది. ఇక తమ కంపెనీ సరుకును ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో కొనేలా చేసేందుకు నాయకులు, అధికారులకు లంచాలు ఇస్తూ వస్తోంది. ముడుపుగా ఇవ్వాల్సిన నగదును సమకూర్చుకోవడానికి డిస్టిలరీ యాజమాన్యం కొన్ని జ్యువెలరీ షాపులతో కుమ్ముక్కైంది. వారికి చెక్కులు ఇచ్చి బంగారాన్ని కొనుగోలు చేసినట్లు, కొన్న బంగారాన్ని తమ డీలర్లకు నజరానాగా ఇచ్చినట్లు ఉత్తుత్తి రికార్డులను సృష్టించింది. కానీ వాస్తవంగా వారి వద్ద ఎలాంటి నగలను కొనుగోలు చేయలేదు. నగల దుకాణాల వారు ఆ చెక్కులను బ్యాంకుల్లో వేసి వచ్చిన నగదును వచ్చినట్లే డిస్టిలరీ యాజమాన్యానికి అప్పగించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి సమాచారం ఏంటి? పవన్, ముఖ్యంగా అవినీతికి ఎక్కడా కూడా చిక్కకుండా అనేక అడ్డదారులు చిక్కుంటూ ఇటీవల పరిపాటిగా మారింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, అధికారుల అండతో పలువురు పారిశ్రామికవేత్తలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే వారితో అవసరాలు ఉన్నాయో వారు ఆ నేరుగా లంచాలు ఇవ్వకుండా వివిధ మార్గాల్లో, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి కావాల్సిన ముడుపులు కావచ్చు, అలాగే ఆభరణాలు కావచ్చు, అలాగే ఇతర విలువైన కానుకలు కావచ్చు, ఇతర మార్గాలు అందించేందుకు కొత్త ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా ఒక డిస్టిలరీ కంపెనీ లంచాలు ఇవ్వడంలో కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అంతేకాకుండా ఎక్కడా రేపు విచారణ చిక్కకుండా ఉండేందుకు ఈ నూతన విధానాన్ని శ్రీకారం చుట్టింది. ఇది తాజాగా కేంద్ర దర్యాప్తు బృందం ఆ విచారణలో వెలుగులో రావడంతో అందరూ కూడా విస్తుపోయిన పరిస్థితి. ప్రధానంగా హైదరాబాద్ అలాగే మహారాష్ట్రలోని కొన్ని బంగారు దుకాణాలతో ఒక ఒప్పందం కుదుర్చుకుని వీరు ఎవరైతే అధికారులకు, నాయకులకు ముడుపులు ఇవ్వాలని భావిస్తున్నారో వారికి నేరుగా ముడుపులు అందజేయకుండా, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా చిక్కకుండా ఉండే విధంగా ఆయా బంగారు దుకాణాలతో ఒప్పందం చేసుకున్నారు. ప్రధానంగా అక్కడ బంగారం కొనుగోలు, కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసినట్టు ఆ బిల్లు సృష్టించేందుకు వారికి ఏదైతే జిఎస్టీ ట్యాక్సులు కావచ్చు, ఇతర ట్యాక్సులు కావచ్చు, ఆ ట్యాక్సుల రూపంలో డబ్బులు చెల్లించడంతో పాటు మధ్యవర్తిగా ఉన్న బంగారు వ్యాపారికి కమిషన్ కూడా ₹1 కోట్లకి ఎంత కమిషన్ కూడా ఇస్తూ ఆ బంగారం కొనకుండానే బిల్లులు వారి ద్వారా అధికారికంగా తీసుకోవటం, ఆ తర్వాత మొత్తం ఎంత మొత్తానికైతే వారు బిల్లు ఇచ్చారో అంత మొత్తం కూడా నగదు రూపంలోకి మార్చడం. అంటే ఎక్కడా కూడా దీనికి సంబంధించి కేంద్రం అలాగే ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇట్లా ఎవరైనా విచారణ చేసినా కూడా అధికారికంగా మొత్తం వీళ్ళు ఆ షాప్ లో బంగారం కొనుగోలు చేసినట్టే ఉంటుంది. కానీ బంగారం కొనుగోలు చేయకుండా కేవలం డబ్బులు బట్వాడా చేసుకుని ఆ డబ్బుల్ని కానుకల రూపంలో వీళ్ళకి అందజేసే కొత్త విధానం శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి లోతైన విచారణ చేసిన తర్వాత ఎవరెవరికి ముడుపులు అందే అంశాలపై కూడా దర్యాప్తు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్తున్నారు.